హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి నైట్ వ్లాగ్ అండి, నైట్ రొటీను. నేను ఇక్కడ నూనె వంకాయ కూర వండాను, అలానే తోటకూర ఫ్రై చేశాను నైటు. ఎలా అనేది దీని ప్రాసెస్ మీకు ఒకసారి చూపిస్తాను. వీటిని పచ్చ వంకాయలు, తెల్ల వంకాయలు ఎలా అయినా పిలుచుకోవచ్చు. వీటితో నేను గుత్తి వంకాయ కూర వండుతున్నాను. దీన్ని తెలంగాణలో నూనె వంకాయ అని కూడా అంటారు, అలానే రాయలసీమలో కూడా అలానే అంటారు. ఒక గుప్పెడు వేరుశనగ పప్పు తీసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్లో నువ్వులు కూడా తీసుకున్నాను. నువ్వులు అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, చిన్నుల్లిపాయలు, ఆనియన్ ఒక పెద్దది, కొత్తిమీర, వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పు, నువ్వులు. ఈ నువ్వుల్ని, జీడిపప్పు, వేరుశనగ పప్పుని ముందుగా మిక్సీ చేసుకుందాం, లేదంటే అవి వాటితో పాటు మెదగవు. ఇలా మూడింటిని మిక్సీ పట్టుకున్నాక మనం నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఈ నూనె వంకాయ అనేది చాలా బాగుంటుంది. ఇది మిక్సీ చేసుకున్నాక నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఉన్నా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఉల్లిపాయతో పాటు ఫ్రెష్గా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొత్తిమీర చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉన్నా వేసుకోండి, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. చక్కగా వీటిని మిక్సీ పట్టుకున్నాక పేస్ట్లా అవుతుంది కదా. ఒకసారి మిక్సీ వేయించుకున్నాక తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసి అవసరం అనిపిస్తేనే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి, లేదంటే మనం వంకాయలో కూర్చే మిశ్రమం అనేది కొంచెం నీరుగా తడిగా అవుతుంది. మిక్సీలో వాటర్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే అవి మెదగడానికి మాత్రమే వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొన్ని వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వలన వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి. ఇలా 4 వైపులా ఘాటు పెట్టుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చక్కగా చూసుకోండి. వంకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నవి తీసుకుంటేనే ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది. విత్తనాలు ముదిరితే బాగోదు. చక్కగా ఇలా ఉప్పు నీళ్ళల్లో అనుకున్నాక అన్నీ కడిగి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకున్నాక ఈ పేస్ట్ని ఇలా 4 భాగాలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక కొంచెం పేస్ట్ మిగిలితే నెక్స్ట్ కూరలో వాడుకోవచ్చు, పక్కన ఉంచుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా ఇలా చూడండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఇలా చేసేటప్పుడు వంకాయలకి దారం కట్టేది. ఇప్పుడు అలాంటివి ఏం అవసరం లేదు, నాన్ స్టిక్ ఫ్యాన్స్ వచ్చాయి కాబట్టి సరిపోతుంది. అప్పుడంటే బాండీల్లో ఊడిపోతుందేమో, కూర బయటకు వస్తుందని అలా కట్టేవాళ్ళు. ఈ నూనె వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. రాయలసీమలో ఎక్కువ నూనె వంకాయ అంటారు, మనం గుత్తి వంకాయ అనుకుంటాం. నేనైతే ఫస్ట్ టైం ఈ తెల్ల వంకాయలతో ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు మామూలు గుత్తి వంకాయలతోనే చేసేదాన్ని. ఇలా ఆయిల్లో కాగేటప్పుడు చక్కగా వంకాయలన్నీ పెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వంకాయ కూర చాలా ఇష్టం అండి నాకు. ఎంత ఇష్టం అంటే 3 పూటలైనా అదే తింటాను, చాలా బాగుంటుంది. అందులో ఈ గుత్తి వంకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఆరాకే చాలా టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, కానీ ఆరాక అయితే బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. కింద అడుగంటుతుంది, జాగ్రత్త చూసుకుంటూ తిప్పుకోండి. ఇలా వంకాయ వేగాక ఈ మిగిలిన పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే వంకాయ వేగినట్టే పైన మాడిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇంకా నైట్ మా డాడీ నిమ్మకాయలు తీసుకొని వచ్చాడు పొలం నుంచి. మొత్తం బురదగా ఉన్నాయని చెప్పేసి వాటిని నీట్గా కడిగేసి ఇలా కింద గోతాలు వేసి ఫ్యాన్లో పెట్టి ఆరబెట్టి, ఇలా ఆరాక కాయలన్నిటిని మనం గోతంలో తీసేసుకుంటామే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో కూర ఇలా దగ్గర పడ్డాక కొన్ని వాటర్ తీసుకొని పోసుకొని గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు పోసుకోండి. చక్కగా ఇలా ఉడుకుతుంది, గ్రేవీ దగ్గరకు వస్తుంది, బాగా మంచిగా ముక్క అనేది ఉడికిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కొంచెం చింతపండు తీసుకొని పులుపుకు సరిపడినంత వేసుకోండి. వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి.
నెక్స్ట్ కూర రెడీ అయిపోయినట్లే కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వంకాయ కూర చాలా బాగుంటుంది. నూనె వంకాయతో చేశాను, మరి ఈసారి ఎలా ఉంటుందో. తర్వాత డాడీకి అంతగా ఈ వంకాయ కూర అనేది ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి వాళ్ళకి నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. తోటకూర ఫ్రైలో వేరుశనగపప్పు చాలా బాగుంటాయి. ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేగాక నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేయించుకుందాం. పచ్చిశనగపప్పు కూడా చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి. తోట ఫ్రై చేయండి. ఇవి వేగాక ఆవాలు జీలకర్ర చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. అవి ఈ తాలింపు అనేది చక్కగా ఏగితేనే బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఏం బాగోదు. తోటకూర ఫ్రైలో పచ్చిమిర్చి ఇలా వేయించుకున్నవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా చక్కగా దగ్గరుండి వేయించుకోవాలి, బాగుంటుంది, మాడిపోతే బాగోదు. ఉల్లిపాయ వేగాక కొన్ని చిన్నులపాయ రెమ్మలు కూడా వేసి వేయించుకోండి. ఈ చిన్నులపాయ వలన తోటకూర ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగాక తోటకూరని చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. తోటకూర ఫ్రైలో కాడలు చాలా టేస్టీగా ఉంటాయి, కాడలు పడేయకండి. ఈ తోటకూర ఫ్రైలో ఆకులతో పాటు కాడలు కూడా ఉంటేనే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఇంత చక్కగా ఇలా తిప్పుకోండి. చూడడానికి ఇంత ఉందా, ఒక్కసారి ఉడికితే కొంచెమే అయిపోతుంది. తోటకూర మగ్గితే కొంచెమే అవుతుంది కూర. ఇలా మగ్గాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం వేయించుకోండి, ఎందుకంటే సాల్ట్ వేయటం వలన కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఎక్కువ ఆకుకూరలు తీసుకోవటం అనేది చాలా మంచిది ఇప్పుడున్న హెల్త్ కండిషన్ బట్టి. ఇలా కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా మంచిగా తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం సరిపోతుంది, ఎంత బాగుంటుంది. నెక్స్ట్ నేను చపాతీలతో తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. వీళ్ళైతే రైస్తో తిన్నారు. నాకైతే చపాతీలో బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. నూనె వంకాయ లేదా గుత్తి వంకాయ మన ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. నైట్ నేను ఇలా పెరుగుని ఉదయాన్నే తీసి తోడు వేస్తాను మేగడ్ని. దానివల్ల ఇంట్లోనే వెన్న మనం తయారు చేసుకోవచ్చు. పాలు తెచ్చుకొని కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ్ని ఇలా స్టోర్ చేసుకొని మేగడ్ని తోడేసుకోవాలి. అప్పుడే మనకు వెన్నపూస మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా, మధ్యాహ్నం మా ఇంట్లోకి అమ్ములు వచ్చింది. ఇలా బీన్స్ మొత్తం తినేసింది, ఉన్న బీన్స్ అన్నీ. దానికి బీన్స్ అంటే చాలా ఇష్టం. ఆకలి వేసినట్లుంది, ఇంట్లోకి వచ్చేసింది. ఇంకేం చేస్తాం, అలానే వదిలేసి తిని అదే వెళ్ళిపోయింది. కదిలిస్తే మీద పడిద్దేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.